హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారలా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. ఈ రోజు ఏంది పెంటక్క మళ్ళీ డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వచ్చింది అని అనుకుంటుర్రా? ఇక తప్పుగా అనుకోకూడదు దోస్తులు. ఇక అదే కంటెంట్ పెడితే కంటిన్యూ చేస్తే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చలేదు. ఇంకా అందుకే నచ్చిన వాళ్ళతో ఏం చేయాలి? అందుకే వాళ్ళందరి కోసం కూడా మీకోసం కూడా డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వచ్చాము. ఇక కొన్ని రోజుల వరకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తాము. ఇంకా నచ్చిన దాన్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. ఇంకా కొన్ని రోజుల తర్వాత మన ఛానల్ కి 10K సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత అప్పుడు మీకు నచ్చిన కంటెంట్ అనేది సిరీస్ లా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ప్లీజ్ దోస్తులు, మా బాధ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. అవును దోస్తులు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తీసుకొచ్చినప్పుడు ఏ కంటెంట్ కి అయితే కనెక్ట్ అవుతున్నారో తెలుస్తలేదు కాబట్టి అందుకే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అనేది తీసుకొస్తాము. మీకు నచ్చిన కంటెంట్ ని ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 లెంత్ వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు. చిన్న లైక్ మా ఛానల్ ని ఎక్కడో తీసుకోబోతుంది కాబట్టి మీరు చిన్న లైక్ కొట్టట్లనే హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందే ఇవాళ ఇంకా బయటికి వెళ్ళలేవు? షాప్ ఓపెన్ చేయవా? ఏం షాపో ఏమో అయ్యా, చల్లకి బయటికి వెళ్ళాలంటే మస్తు బుగులై పాడైతుంది. ఆగో ఇంట్లోనే గీతీగా చల్లుంది. ఇక బయటికి పోయినా అనుకో, ఇక గజ గజ వణికి ఆడనే పడతట్టున్నా. అయినా గింత పొద్దుగల ఏం గిరాకొస్తుందయ్యా? చలికి ఎవ్వడు బయటికి వెళ్ళనే వెళ్ళడు. జర్ర ఎండ కొడుతుంట చూడు, ఇక అప్పుడు పోయి దుకాణం ఓపెన్ చేస్తా తియ్యి. అరే గిరాక్ అయ్యేది ఇప్పుడే పాల ప్యాకెట్లకు చక్కెర షాపతకు ఇప్పుడు చాలా మంది వస్తుంటారు బిస్కోట్లకి ఇట్లా. ఇక దబ దబ పనికి పోయేటోళ్ళు ఇప్పుడే వస్తారు కదా, నీకు ఇప్పుడే మంచిగా గిరాక్ అవుతుంది. పో పో, ఇక చలికో వంకుడుకో ఇక తువ్వాలనైనా కప్పుకొని పోరా అదే. ఓ అమ్మ, టవాల కప్పుకొని పొమ్మంటున్నావు ఏందయ్యా? ఓ అమ్మ ఈ చలికి ఆగో. అబ్బబ్బబ్బా, పండ్లన్నీ వంకుడు ఊరుతున్నాయి, కడుపుల పేగులు ఇట్ట గజ గజ వంకుతున్నాయి. ఓ పెంటమ్మ, ఉన్నవారా? దుఃఖం ఇంకా తెరవలేదు, పండుకొని లేవలేనట్టుంది పెంటమ్మ. యువతిరాది గింత పొద్దుగాలొచ్చి దుఃఖం తెరవలేదా అని అంటుంది. ఓయమ్మో తెల్లారే లేదు, పొద్దుకే లేదు. ఎప్పుడొచ్చి దుఃఖం కావాలి, దుఃఖం తెరుస్తురా అని పిలుస్తూనే ఉంటాయి. ఈ వీటికి పనా పాటన ఏమైనా కొనుక్కోవాలి, బర్రె లెక్క తినాలి, పండుకోవాలి. ఈ అవ్వ నా లెక్క పొద్దుగాల లేచి దుఃఖం తెరిచి దుఃఖంలో కూర్చుంటే తెలుస్తుండే వీళ్ళకు. ఏమైంది చెల్లే? అబ్బా, చలి పెడుతుంది. ఇక దుఃఖం మీదకి పోయి ఒక పాల ప్యాకెట్ అన్న తెచ్చుకుందామని వస్తే ఈ దుఃఖం ఇంకా తెరవలేదు కదనే. గంత దూరం పోయి మళ్ళీ వచ్చిన. జర రారా చెల్లే, షాప్ ఓపెన్ చేయదు, ఒక పాల ప్యాకెట్ ఇంత చక్కెర షాపత్త పెడదు రావే. మీ బావకంట పానము గజ గజ వంకుతుందంట, ఉడుకుడుకు సాయి పెట్టి అని అంటుండు. జర రా చెల్లే, దాదా ఇచ్చిపోదు రావే. మరి నీకేకంత చలి పెడితే నేను రోజు మబ్బుల పోయి దుఃఖం తీస్తా, నాకెంత చలి పెట్టాలక్క? జరుండు ఇయ్యాల ఊటకు పెడుతుంది చలి రోజు కంటే. జరుండు ఇప్పుడే జరవంతాలి, నేను దుఃఖము జరైనాక రాబో, మళ్ళీ వచ్చి నాకు ఇస్తా గాని. అయ్యో, ఇంకా జర్రుండంటే వెనిసెల్లే, టైము 7 బాబో, పాదక 7 అవుతుంది. ఇప్పటిదాకా సాయి పెట్టకుంటే ఉంచుతారే తల్లి. జర రాగా చెల్లే, నీ పుణ్యం ఉంటుంది కానీ. ఇప్పుడు నా ఒక్కదాని కొరకు కాదే, గిరాకందరూ మళ్ళీ పోతుంది దుఃఖం కాడకొచ్చి. నీ అవ్వ, మరి నీ ఇష్టము, పైసలు పోతాయి మాకేనంట. ఈ పైసలు చల్లగుండా పైసలు ముఖ్యమా పానం ముఖ్యమా? యువతి చూడు ఫోన్ చేస్తుంది, ఇంకా దుఃఖం తెరవలేదు పెంటమ్మ, దాదా డబ్బున నాకు ఇది కావాలి అవి కావాలని ఫోన్ చేస్తే నగతిచ్చ పిల్లలు లెక్కనే. పైసలేమో ఉద్దర పెడతారా, ఏ టైంకి ఏమో దుఃఖం తెరవాలని. బాగుందమ్మ మీ కథ. ఓ అమ్మో, నువ్వెన్నేళ్ళ సంది దుఃఖం పెట్టిన చెల్లి? గప్పటి సంది నేను రూపాయి అన్న ఉద్దర పెట్టినా చెప్పు. ఈ గియ్యాలనే రూపాయి లేదని జర ఇంకా ముందు ఆడుతున్నా, అందుకే నీ దగ్గరకు వచ్చి బట్లాడదామని పోతున్నా చెల్లి. రేపిస్తా కానీ ఇప్పుడు పైసలు లేవు, జర ఇచ్చిపోదురా చెల్లి. గిదా సంగతి, పైసలు లేవని పదా పోదామని అంటున్నావు. అదే పైసలు ఉంటే ఆ చిన్న దుకాణంలో కొంటుంటివి కదా. ఏ గట్ల ఏం లేదు చెల్లె, దాదా ఇచ్చిపోదు రావేమ్మ. కడుపుల పేగులు గురగురా అంటున్నాయి, ఉడుకుడుకు సాయి తాగుతాయి, జర నిమ్మల పడతాయి అవి ఇట్లా. సరేపా, వస్తున్నా నువ్వైతే మోదాలవా, దుఃఖం కాడ నిలబడిపో, వస్తున్నా గాని. ఓ అయ్యా, నేను పోతున్నా. మందందరూ నా పానం తింటురు దుఃఖం తెరవమని. ఇక సలికో బొలికో ఇక పోయి తెరుస్తా గాని, నువ్వైతే జర ఇంట్లో బాసనలు ఉన్నాయి, గవికి దోమేసి పెట్టు, నేను మళ్ళీ వస్తా గాని అప్పటి వరకు, సరేనా? సరే నువ్వైతే పోయి మంచిగా అమ్ముకొని రాపో, నేనైతే అంత పని చేసి పెడతా కానీ. మంచిది. ఓ అమ్మో, ఈ బర్రె పడ్డకు ఇంకా మొగడు అన్నింతలా పని చేసి పెడతాడా? ఇది లెస్స పీకు పడేసేదాని లెక్కనే వచ్చి ఆ దుకాణంలో మేనేజర్ అమ్మ లెక్క కూర్చుంటది. ఎవడొచ్చినా అది అందుకో ఇది అందుకో అని అందిపిస్తుంది. ఈ గీడనేమో లెస్స కష్టం చేసేదాని లెక్కనే మొగనికి పని చెప్తుంది చూడు. దీని తెలివి చల్లగుండా. కాదు లచ్చక్క, మన ఊరోళ్ళను ఏమని అంటే కష్టం గాని ఆ దుఃఖము తెరిచే పెట్టిండు. మరి ఆ మార్వాడం దగ్గర పోయి తీసుకుంటే కాదా ఇక పైసలు లేవని నా దగ్గరకు వచ్చినావు? అమ్మో, మన ఊరోళ్ళకు చాలా తెలివి ఉంటే తల్లి. సరే ఇక రేపు ఇయ్యకపోవాలి, ఇక ఇజ్జత్ తీస్తే చెప్తున్నా. సరే ఏమేం కావాలి చెప్పు.
ఇస్తా చెల్లె, నేను మాట అంటే మాట మీదనే ఉంటా. జర ఏమనుకోకు చెల్లె. ఒక చిన్న పాల ప్యాకెట్, ఒక చక్కెర, ఒక చాపత్తి. అబ్బో, ఎంతో వందలు వందలు బిల్లు చేసే పిల్లలెక్క దాదా అని నన్ను రప్పించి తీసుకొస్తే ఈ సలకి చూడు. ఇక తిప్పి కొట్టి 30 రూపాయలు ఇట్లా కానట్టునే ఈ అవ్వ. అరే మళ్ళా ఏదన్నా పప్పు సారు ఇట్లా చేసుకుంటే పప్పు కోసం వస్తుంది చెల్లె ఇయ్యాల. గివైతే ఈ చెల్లె మోదాలు. ఇక వాటి తీసుకొని పో. అగో అట్లకెంచి వచ్చేది పోసి మన్మడే కాదు. అంకుల్ అంకుల్, 100 రూపీస్ చేంజ్ హై. నీయే జావ్. నీ బోడ మీసాల మొఖంలో చెప్పు. ఎన్నడు అడిగినా చిల్లర లేవు లేవు అంటాడు. ఒక నన్ను తీన్ షాప్కి. ఇక పెంటమ్మ అయితే అయ్యో ఇంత పొడుగు తిట్టి తిట్టి ఇస్తుంది. మరి ముసల్ది బయటనే ఉంది కదా. ఇక మొదటి ఈల షాప్ పోయి ఆల షాప్ పోతే ఆ ముసల్ది చూసిందనుకో తిట్టి పాడి చేస్తుంది. ఏం చేయాలి? ఎట్లా అట్లా కవర్ చేయాలి. ఇదేంది ఏదో అడగంగానే ఆడు లేదనగానే ఈ షాప్ వస్తున్నాడు. మరి మోదాలే నా షాప్కి రావచ్చు కదా. ఈ కూరగాని బిడ్డలు అసలు. అరే ఈ ముసల్ది నేను రాకట చూసి ఇక అవతలికి మళ్ళీ నీ చూడు. దీని తెలివి చల్లగుండా. ఓ అవ్వా, ఓ పెంటవ్వా, ఏంద్రా పిల్లగా, ఏం కావాలి? 100 రూపాయలు చిల్లర ఉంటే రాదవ్వా. మా అమ్మ ఒకటే పైన పానం తింటుంది. పెంటవ్వ దగ్గరకు చిల్లర ఇస్తుంది అని. అందుకే ఇంత దూరం గీడి దాకా వచ్చినవ్వా. జర చిల్లర ఉంటే రాదే. నా దగ్గర ఇక్కడికి రా 100 రూపాయల చిల్లర. మోదాలు ఆ బోడ మూతం దగ్గర పోయినావు. ఆ దగ్గర లేవంటే గీడి దాకా వస్తున్నావారా? అబ్బో, మీ అమ్మ నా దగ్గర ఉంటాయని చెప్పింది. అయితే మరి మోదాలు డైరెక్ట్ నా దగ్గరికి రావాలి. మరి అందుకు నా మీద ఎందుకు పోయినావురా? ఆడేమన్నా నీ దోస్తా లేకపోతే చుట్టమా పక్క? నీ పోరడానికి లేవు లేవు పో. అరే నీ దగ్గర ఉంటాయవ్వా. ఇక ఆ దగ్గర ఉంటాయో ఉండేవో అని జర ఏదో అడిగిపోదామని మళ్ళీ ఫీల్ అవుతాడని అడిగి వచ్చిన. ఆ దగ్గర ఎట్లా ఉండే అని నాకు తెలుసు. ఎందుకంటే అంత గిరాకీ కాదు పాడు కాదు. నీకైనా గిరాకీ దానికైతే బాగానే ఉండు. కానీ జర ఏ పెంటావా, నీకు దండం పెడితే నీ కాలు మొక్తా. ఇక అప్పుడప్పుడు నీ షాప్లో ఏదైనా పని ఉంటే చిన్న చిన్న పనులు ఉంటే ఇక చెప్పు. అటు కాకుండా చక్కెరకు చాపతకు పేపర్లు కావాలి కదా. నా బుక్కులు పోయినసారి సంవత్సరం మస్తు బుక్కులు ఉన్నాయి. ఇక బుక్కులు అన్ని తెచ్చిస్తావా? జర నీకు దండం పెడతా. 100 రూపాయలు చిల్లరి ఏ తల్లి. అమ్మ మరి బుక్కులు తెచ్చిస్తావా? పుణ్యానికి తెచ్చియాలి. మళ్ళీ 10 రూపాయలు బుక్కుల కోసం 20 రూపాయలు ఇవ్వని అడుక్కొని పోయినావు అనుకో, అప్పుడు నీ తాట తీస్తా. సరే సరే కదా, 100 రూపాయలు కదా చిల్లరిస్తా. అబ్బా పెంటవ్వ చాలా మంచిది. అవ్వ అవ్వ, నీకు రేపు కాకుండా ఎల్లుండి పక్క బుక్కులు తీసుకొచ్చిస్తా. సరేనా? సరే సరే, మర్చిపోయినావనుకో ఇంటి దాకా వచ్చి వసూలు చేసుకొని పోతా. సరే మరి తీసుకొని పోయిగా. ఈ ముసల్దాన్ దగ్గర పాయింట్లు ఎట్లా కొట్టాలి, ఎట్లా కరిగియాలి అంతా ఎరకనే. గిన్నెల సంది చూస్తున్నాము. మస్తు గమ్మతి చేస్తుంది ఈ ముసలి పాడుగాను. ఈ బోడమూతోడు ఈయన కాకుండా దుఃఖమని 100 రూపాయలు చిల్లర ఏమంటే నక్కో నక్కో జావు జావు అంటుంది. అవ్వ ఇంక గిరాక్ కావద్దు పాడు కావద్దు. ఆడికి పెంటమ్మకి కావాలి పాపం. తిట్టినా ఎన్నో అన్ని మాటలన్నా ఇట్లా జర మంచిదేరా పెంటవ్వ. అదేంది మన్మడు పోగానే అవ్వ వస్తుంది. ఏమైందో పోషికి? ఏమైందే పోసి, నీ మన్మన్ని 100 రూపాయలు చిల్లరకు తోలినావంట. మళ్ళీ నువ్వు వస్తున్నావేంటే? ఓ అమ్మ ముఖమంతా గింతలా పెట్టుకున్నావు. ఏమైంది తల్లి? ఏం గమ్మంటున్నామా అమ్మ? నీ తెలివి పాడుగాను గిట్లా మందిని ముంచే తెలివి ఏమిటికి తల్లి? నా మన్మడు తెలివి తప్పినోడని 100 రూపాయలు చిల్లర ఇయ్యే అవ్వ అని వస్తానంట 90 రూపాయల చేతిలో పెట్టి పంపించినామంట. అంటే 100 రూపాయల చిల్లర ఇస్తే 10 రూపాయలు పట్టుకోవాలని ఏమో రూల్స్ ఉన్నాదే పెంటి. ఓసి నీ చిత్రం పాడుగాను. 100 రూపాయలు ఇవ్వగానే అన్ని 10 10 రూపాయల నోట్లు. ఇక 5 ఇచ్చిన, ఒక 50 రూపాయల నోటు ఇచ్చిన. ఇక అవన్నీ చేతిలో పెట్టి పంపించింది తల్లి. 100 రూపాయలు ఇచ్చిన నాకు పాపం పాడుగాను. నాకెందుకేమ్మా 10 రూపాయలు? గట్లా అబద్ధాలు చెప్పొద్దు పెంటమ్మా. గా పోరగాడు తెలివి తప్పినోని చూసి 10 రూపాయలు పట్టుకున్నామంట. నా మన్మడు ఏమైందిరా 90 రూపాయలే ఉన్నాయంటే అల్లల్లా ఏడ్చుకుంటే చెప్తుండు. గా ముసల్ది ఇయ్యనంటే ఇయ్యను, మోదాలు గాన్ షాప్ కిందకి పోయినవు, 10 రూపాయలు పట్టుకుంటా అని అన్నది అని మస్తు ఏడుస్తుండు. అలా తల్లిగా నన్ను పంపించింది. ఏం చేయాలి పెంటమ్మా? గీసంటి శాతాలు ఎందుకు చేస్తావే? మందిని ముంచే తెలివి పనికిరాదు పెంటమ్మా. దుఃఖము పెరగాలంటే జర అదో ఇదో ఒక్కోసారి వేసి ఎక్కువ ఇవ్వాలి కానీ గట్లా తమాం అన్యాయం చేయొద్దు పెంటి. ఓ పోసి, నేను 100 రూపాయలకు 100 రూపాయలు ఇచ్చిన. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు, తెలిసి తెలియని మాటలు మాట్లాడకు. పోరగాడు గసంటి అబద్ధాలు చెప్తున్నాని. అవ్వ 10 రూపాయలు తీసుకొని బ్యాగులో బోగులో పెట్టుకుండో ఏమో, స్కూల్ పోతాడు కొనుక్కుందామని. లేకపోతే ఏమన్నా వాడేసుకుంటూ పోయిండో ఏమో కానీ నన్ను బదలని చేస్తున్నాని పోరగాని గుడ్డలాతలు. ఓయమ్మో, నా మన్మడు అసంటోడు కాదు తల్లి. ఎన్ని పైసలున్నా లెక్క కరెక్ట్ చెప్తాడు. వాళ్ళ తల్లికి వాళ్ళ తండ్రికి. గసంటి అబద్ధాల పనులు, గసంటి దొంగ బుద్ధి పనులు నా మన్మనికి దగ్గర లేవే తల్లి. అంటే పైసలు ఆడిట పడేసుకొని పోయిండు అని అంటున్నావా? ఆడు గసంటోడు కానే కాదు. ఎన్ని పైసలున్నా జాగ్రత్తగా చేతిలో పెట్టుకొని ఇంటి దాకా తీసుకొచ్చి భద్రంగా అమ్మకోవాలి అయ్యకో నాకో ఇస్తాడు. గసంటి పిల్లగాడు కాదు. కానీ నువ్వే తప్పు లెక్క చేసి తప్పిచ్చినవు గాని బదలం చేస్తున్నావు. గట్లా అన్యాయం చేయొద్దు పెంటమ్మా. ఎన్నడుకున్నా నీకు ఒక 10 రూపాయలకి ఇంకా డబల్ 10 రూపాయలు 20 రూపాయలు మా పోతాయే.
ఈ అవ్వ బదలాం గుద్దల్లాతలు ఈ పోరగాడు ఎందుకు వచ్చిండో. నేను ఆఖరికి ఇయ్యొద్దు అనుకున్నాక గిట్టట పోరడు 100 రూపాయల నోటు తీసుకొచ్చిందంటే ఇక్కడ పొడగొడతాడు ఏం కదా అని అనుకుంటూనే ఉన్నా, డౌట్ మీదనే ఇస్తూనే ఉన్నా. ఇట్లా బదలాం లేపినాడు. జరుండు మీ ఇంటికి వచ్చి పంచాయతీ తీస్తానా చేయనని ఈ కోడలతోని. నాయనమ్మ దొరికినాయే, ఆ పోత మన ఆకిట్లోనే పడ్డాయి. మళ్ళా వస్తప్పుడు దోలాడి రాపు అని మా డాడీ పంపిస్తే దోలాన్ననే ఆ 10 రూపాయలు మన ఆకిట్లోనే దొరికినాయి. దాదా పెంటవనేం తిట్ట. ఇది జరుండు రాబో పిల్లగా, నీ పోరగాని తినవారయ్యా ఆగో. మీ అవ్వొచ్చి ఎన్ని మాటలు తిడుతుంది చూడు. గసంటి అన్యాయం పనులు నాకు రావురా నాయన. అబ్బో పోరగాని తెలియలేదు, గసంటోడు కాదమ్మా నా మన్మడు అని అంటుంది. చూసినవానే పోసి నీ మన్మడు బెత్తిరికి చూపోడు ఎక్కడ పడేసుకుంటూ పోయిండో ఏం కథను నన్ను అంటున్నావు నువ్వు. ఉత్త పుణ్యానికి వచ్చి నీ అవ్వ మళ్ళీ సరి గిసంటి బదలం లేపినవనుకోరా పోరగా, చెప్పేసి కొడతా ఏమనుకుంటారు. నువ్వు ఇంటి కూర బడికి టైం అవుతుంది. ఈమె గట్లనే బతుకుంటది కానీ పో. అయ్యో పోనీ చెల్లె, ఏదో తెలుసో తెలియకనో ఇక ఎక్కడెక్కడ చూసుకుంటూ పోయిండో పోరగాడు 10 రూపాయలు మా కిట్లనే పడ్డాయంట. అయ్యో తప్పుగా అనుకోకు చెల్లె, పోనీ ఇక పోరగానికి ఏమేరక చెప్పు. గిసంటి తప్పులు మస్తుగా జరుగుతూనే ఉంటాయి. ఏం కాదు ఇక పోనీ అంటున్నావు. ఇన్ని మాటలు అని నేను ఉత్తగానే పోనీయాలా అవ్వ. అందుకే తెలిసి తెలియని మాటలు మాట్లాడొద్దు. పోరగానికి 100 రూపాయలు తీసుకుని 100 రూపాయలు ఇస్తే గిసంటి బదలం లేపుతుంది అవ్వ. 10 రూపాయలు దాచిపెట్టుకుంటాను నాకు 10 రూపాయలు ఏమిటికైతే అమ్మ. దీన్ని వేల సామాన్ అమ్మేదాన్ని. ఏదో చెల్లి తెలుసో తెలియక పోరడు పోయినాయి అన్నాడు. ఇక నేను అందుకే నీ మీదకి సీరియస్ అయ్యి వచ్చింది. ఇక పోని మళ్ళీ గీసంటి పనులు ఎప్పుడు చేయని తీసేళ్ళే. ఏం చేయరో ఏమో ఈ ఊరలతోని పెద్ద పాషానే వచ్చి పడ్డది. రోజుకు ఒక బద్మాష్ గిరాకు వస్తుంది. ఇక ఆలీలతో మాటలు పడే ఉంటది. ఈ ఊర్లకించి దుఃఖము ఎల్లమే తీసేస్తట్టున్నా మీరు చేసే శాతలకు. పెంటక్క ఉన్నవా? ఉన్న చెల్లె ఉండకుంటే ఇక్కడ పోతా. నిన్న దుఃఖం మీద ఎరవలేదు కదా అక్క, ఇలా ఉన్నవో లేవో అని వచ్చిన. నిన్న మా చెల్లెళ్ళు ఇంటికి పోయిన చెల్లె. ఇక పిల్లలు ఒకటే పని పెద్దమ్మ రా అని అడిగిరు. అందుకే చూస్తానికి పోయినా. ఇక వద్దామంటే మచ్చం రానియలేదు. వచ్చేసరికి చీకటి అయింది. ఇక అందుకే నిన్న దుఃఖం మీద ఎరవలే చెల్లె. కానీ రోజు దుఃఖం మీదకి నీ మొగడే వస్తాడు. మరి ఇయ్యాలే నేను వచ్చినావు కొత్తగా. ఏమో అక్క, ఇక నా మొగనికి అన్ని చెప్తే ఒకటి తెస్తుండు ఒకటి మర్చిపోతుండు. ఇక ఆయనకి ఏంటి చెప్పేది, జర పిల్లలకు బాక్స్ గిట్లా కట్టి తయారు గిట్లా చేసి పెట్టు, నేనే దుఃఖం మీదకి పోయి తీసుకొస్తా రోజు అని. ఇక నేనే వచ్చినవా. గట్లనా, నేను గదే అనుకుంటున్నా. ఈ పొల్ల కొత్త వస్తుంది దుఃఖం మీదకి ఎన్నడూ మొగనే పంపిస్తుంది కదా బయటికి, బాగానే వెళ్ళింది అని అనుకుంటున్నా. గదా సంగతి. అవునవును నీ మొగడు అన్ని చెప్పడు చెల్లే. ఆలోచించి ఒక్కొక్కటి చెప్తాడు, ఒక్కొక్కటి మర్చిపోతాడు. సరే దావే ఏం కావాలి తీసుకో. 1/2 కిలో ఎర్రపప్పు, 20 రూపాయల పెసరపప్పు, అర్ధ 1 కిలో చక్కెర. ఎగ్గి 3 అయితే ఇయ్యక్క. ఇక మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే నా కూరలను పంపిస్తా స్కూల్కి నుంచి వచ్చినాక. ఇక వాటి 1/2 కిలో ఎర్రపప్పు, 20 రూపాయల పెసరపప్పు, 20 రూపాయల పెసరపప్పు ఏమిటికి సరిపోతుంది చెల్లె. పెసరపప్పు చాలా తినముందే. ఇంకా 10 రూపాయలు తీసుకుంటే 1/2 కిలో అంత వస్తుంది కదా, తీసుకోరాదు మరి ఇయ్యనా. ఏమొద్దక్క పైసలు లేవు. ఇక పెసరపప్పుతో వాళ్ళకు ఏదో వెరైటీగా వడలు కావాలంట. ఇంకా వడలు వాళ్ళ టీచర్ చెప్పిందంట, ఇట్లా చేస్తే బాగుంటదిరా, ఇక బలం బాగా వస్తుంది పెసరపప్పుతోని అని చెప్పిందంట. ఇక అందుకే ఇక వేయదామనుకుంటున్నా. చాలా అక్క 20 రూపాయలకి మస్తు అవుతుంది కానీ. చక్కెర కట్టినవా? కట్టిన 1/2 కిలో చక్కెర. ఇక వాటి చెల్లి పెంటక్క వీటి పైసలు లేవు, మా ఖాతా బుక్లో రాసుకో. అదేంటి పొద్దుగల్లా ఎక్కువ సామాన్ చెప్తుంది. ఇక గిరాకి మంచిగా చేస్తుంది, పైసలు బాగా వస్తున్నాయి అనుకుంటే నువ్వేందే ఖాతా బుక్లో రాయంటున్నావు. ఆ ఖాతా 1 తారీఖే ఇచ్చేది. ఇవాళ ఎంత తారీఖు? 15 తారీఖు. ఇప్పటిదాకా ఖాతా పైసలు కట్టలేదు. నీ మొగనికి సిగ్గు శరం ఏమట్టుకాని ఉన్నదానే. మళ్ళా గంట ఖాతా బుక్లో రాస్తే 1000 పెరుగుకుంటా పోతూనే ఉన్నాయి. మరి మీరు ఎప్పుడే పైసలు కట్టేది? అయ్యో కడతామక్క, ఇక ఆయన జీతం రాలేదు. జీతం రాక ఆగమాగం అవుతుంది. ఇక మెల్లగా కడతామక్క. గట్లా ఇక పోయిన నెల ముందు సంవత్సరం సంది నీ దగ్గరనే ఖాతా బుక్ నడుస్తూనే ఉంది. ఇక ఎన్ని ఏళ్ళ సంది చేస్తున్నాం కానీ నీకు ఒక్కనాడన్నా సమయం తప్పిన మాట. ఈసారి పైసలు లేకనే జర ఇంకా ముందు ఆడుతున్నాం, జర ఏమనుకోకపోయింటావా. సరే ఇక అప్పుదర్ సంది నా దగ్గరికి వస్తారు కాబట్టి ఇక పోనీ అని అనుకుంటున్నా. అదే కొత్తోడు ఎవరైనా తెలియనోడు వస్తుందనుకో, ఇక దాని పని మంచిగా చేస్తుంటే. గదే పెంటక్క, ఇంకా 10-20 రోజులల్లా ఇక ఖాతా బుక్లు ఉన్న పైసలు అన్ని కట్టేసిపోతాం అక్క, జరేమనుకో. ఓ అమ్మో, ఇంకా 10-20 రోజుల చెల్లి. అమ్మో గంట అన్యాయం వద్దు కానీ ఒక 5-10 రోజులలో చూడే తల్లి. ఎందుకంటే నా పొదుపు చిట్టి షాప్ మీద వెళ్ళిన పైసలతోనే పొదుపు పైసలు అన్ని కట్టుకుంటా, గట్లా అప్పులు తీరుతా ఉంటాయి. ఇక నువ్వు ఇంకా 20 రోజులు అంటే మస్తు లేట్ అవుతుంది. నాకు పొదుపు పైసలకు ఇబ్బంది అయితే చెల్లి. నేను ఏరికేం దేవాలి చెప్పు. నేను ఏరికన్నా కూలిపోతానా? నా వ్యాపారం మొత్తం గిరేనాయి. గట్లనా? సరే అక్క, మరి అప్పు సప్పు చేసి ఇరికనన్నా తెమ్మంటే తియ్యి, ఇక కట్టిపోతాను తీ అక్క, జరేం అనుకోకు. సరే ఇక లేట్ అయితే చేయకూడదు. ఇక 10 రోజుల కంటే ఎక్కువ అయితే నేను ఆగలేను. ఎందుకంటే చెప్తున్నా కదా పొదుపు చిట్టి కట్టాలి. లేకుంటే ఇజ్జత్ తీసి పడేస్తే మా పొదుపులు ముందే గయ్యాలి గంపలు. సరే అక్క, చూస్తీ మరి. ఈ అవ్వ పొద్దుగల దాని ముఖం ఏమంట చూసినో, దావే చెల్లె దావే దుఃఖం మీదకి రావే తెరుస్తు రావే అని వచ్చింది. ఈ అవ్వ అది వచ్చిన కాడి నుంచి గిరాక అందరూ ఉద్దరిని తీసుకొని పోతురు. ఒక్క తీట నగ తెచ్చి తీసుకుపోతలేదు కదా. ఈ అవ్వ పాస్ మళ్ళది. ఉన్నవానే
ఉన్నా ఉండకుంటే ఎక్కడ పోతా? ఏమైంది? ఇంట్లో పనంతా తీర్పినావా? ఉత్తగానే ఊపుకుంటూ వస్తున్నావు. ఇల్లు గిట్లా అన్ని ఊగిన బాసనలు అన్ని సదిరి ఆడ గచ్చులేసింది తోముతందుకు. ఇక నీళ్లు చల్లగా పాడైనాయి, అందుకే తోమబుద్ధి కాలేదు. జర అయినాక ఊటగా ఎండ కొడుతుంటే అప్పుడు తోముతా గాని జర 50 రూపాయలు ఇంటి ఇయ్యరాదే పనుంది. ఈ అవ్వ 50 రూపాయలు కాదు 10 రూపాయలు లేవయ్యా గల్లలా, ఇక చెప్పుకుంటే సిగ్గుపోతుంది. అవేందే గా లచ్చవ్వ విలువంగానే పొద్దుగాలనే వచ్చి దుఃఖం తెరిస్తే కదా పైసలు లేవంటున్నావేందే? ఇంతసేపటి దాకా మస్తు గిరాక్ కావచ్చు, ఇక 1000 రూపాయల దాకా అమ్మొచ్చు అని నేను దబా దబా వస్తున్నా. ఇదేంది 10 రూపాయలు గిట్ల గల్లలు లేవంటున్నావు? ఈ అవ్వ లచ్చవ్వ మొక్కన చెప్పు, ఆ పాస్ మనది వచ్చింది ఏమంటది? అది పొద్దుగల బోన్ చేసిపోయిందో, పైసలు ఇవ్వకుండా ఉద్దరనే తీసుకొని పోయింది. ఇక అది గట్ల తీసుకోవడం వల్లనో ఏమో, ఎవడు చూసినా ఉద్దర గిరాకే వస్తున్నారు. పైసలు నాగతిచ్చేటోళ్ళు ఎవడు వస్తలేడుపా. ఒక పోరగాడొచ్చి ఉన్న పైసలని 100 రూపాయలు చిల్లర కావాలని మా తీసుకొని పోయిండు. అవు గా 100 రూపాయలు ఉన్నాయి పట్టు నా దగ్గర గంతే. అరే గంతేనా? మరిగా 100 రూపాయలు అని ఇయ్యరాదే? 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50 రూపాయలు మళ్ళీ తెచ్చిస్తా గాని. ఇక నిన్నేమనాలో ఏమో నాయన, నా దగ్గర ఉన్నాయిగా 100 రూపాయల నోటు. పర్స్ అంతా ఖాళీ చేసుకొని తీసుకుపోతే ఎట్లా చెప్పు? నీ అవ్వ గింతనన్న దమాకుండదు నీకు. ఇక గిరాక్ అయితే లేదురా నాయన, నా బాధ నాకుంటే. ఈ యువతి ముఖం చూసి పాడైన పొద్దుగల్లా అదేమంటే ఉద్దరే తీసుకొని పోయిందో అప్పటిసారి గిరాక్ అయితే పాడైతలేదు మచ్చము. ఈ అవ్వ నా బాధ నాకుంటే నువ్వేమో దుఃఖం తెరిపోవే దుఃఖం తెరిపోవే అని రోజున పానం తింటావు. తెలిస్తే ఏం ఉందయ్యా, ఎవరు చూడు ఉద్దరనే తీసుకొని పోతారు. నీ అవ్వ పైసలు ఉంచుకొని ఇట్లా లేవంటవే నువ్వు అబద్ధాల ముఖం దానివి. సరే సరే తీ, మరి ఎప్పుడు పైసలు అడిగినా నాకు ఇయ్యదరియ్యదు నీకు. ఎన్నడూ లేవు లేవు అంటావు. సరే తీ పోతున్నా. ఈ అవ్వ నా బాధ నాకుంటే నీ చింత నీకే ఉంటది పాటు. పొద్దుగల్లా తాగుడికి తప్పిపోతుందేమో, పైసలు ఇన్ని తక్కువ పడ్డాయేమో, అందుకే నా దగ్గరకు వచ్చి 50 రూపాయలు అడుచుకొని పోదామని వచ్చినావు. బాగైంది ఇయ్యకుంటే నేను నీకు చక్కగా అవుతుంది. ఇంట్లో పని చేస్తానికేమో చలి అవుతుంది, నీళ్ళు చల్లగా ఉన్నాయని అంటున్నావు. ఇప్పుడేమో తాగుడికి అయితే ఎట్లాగైనా రావాలి అయ్యా పైసలు. కష్టం చేయాలి, పైసలు తీసుకోవాలి. ఓ పెంటవ్వా, ఏమైంది పిల్లగా? నీ పెళ్ళం తీసుకుపోయిన కవరు మళ్ళీ పట్టుకొని వచ్చినావు. ఏమైంది? ఏం కాలేదు కానీ నా పిల్లము ఎర్రపప్పు పెసరపప్పు చక్కెర ఈ 3 సామాన్లు తీసుకొని వచ్చింది కదా. ఇక ఇంటికి వచ్చినాక ఏదో డౌట్తో అనిపిస్తుంది అని ఇక మా ఇంటి దగ్గర తక్కెడు ఉండే, ఆ తక్కెడు లేచి జోకుతే అన్నీ తక్కువ తక్కువ వస్తున్నాయి. పెంటవ్వా ఏం జోకినవో ఏమో. నా పిల్లము ఏమొద్దు ఇచ్చిరాపో, ఇచ్చి పక్క దుకాణంలో తీసుకొని రాపో, ఆ మార్వాడైనా మంచిగా ఇస్తాడుగా పొట్టి అయినా అని పంపించింది. ఇక వాటు పెంటవ్వా ఏమొద్దంట, నీ సామాను నువ్వు వంట తీసుకో, నా పిల్లం గాని దగ్గర తీసుకొని రమ్మనేది. మరి ఇక వాటు ఏది ఇక్కడ చూద్దాము. నీ పెన్నము 20 రూపాయల పెసరపప్పు పెట్టమన్నది. మరి 20 రూపాయలకు ఎంత వస్తుందయ్యా? ఎంత వస్తే గంటనే పెడుతున్నా. ఆడ మార్కెట్లకు పోయి చూస్తే తెలుస్తుంది పెసరపప్పు ఎంత పిరమున్నదో. పెసరపప్పు ఏం సరిపోతుంది పొల్ల అంటే నాకు 20 రూపాయలది కావాలి అని అన్నది. 10 రూపాయలకు ఆలోచించి ఇక 20 రూపాయలను చూసుకుంటే ఇక చూసినావా ఎట్లా అయిందో? ఇట్లనే ఉంటది. ఇక సరే వద్దంటారు కదా, ఉద్దర గిరాకు పెట్టుకొని ఇట్లా మీరు ఇంత బిల్డప్ ఇచ్చి ఇంటికి పోయి మరి జోక్ పిచ్చుకురంటే ఎంత గ్రేట్ అనుకోవాలి మిమ్మల్ని. అరే ఉద్దర అయితేంది నగదైతేందవ్వా, ఏవైనా పైసలే, ఎప్పుడైనా పైసలే కదా ఇచ్చేది. ఎప్పుడైనా పైసలే కదా, ఏవైనా పైసలే కదా అంటున్నావు కదా. సరే ఇయ్యాల కాదు రేపు కాదు 2 రోజులు టైం పెడుతున్నా. ఆ 2 రోజుల ఖాతా బుక్ లో ఎన్ని పైసలు ఉన్నాయో అన్ని పైసలు కడితేనే మంచిది. లేకుంటే మంచి మర్యాద ఉండదు. ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తా. అబ్బో నువ్వు గాకిస్తున్నావమ్మా. కానీ పక్క షాపోడు వేలు ఉద్దర పెడతాడంట అందరికి. ఏమనడంట, నెల 2 నెలల దాకా సప్పుడు దాకా టూకుంటాడంట. మేము ఇక ఏదో తప్పు పోయి ఊరామేవు కదా నీ దగ్గర తీసుకుంటే నువ్వేందమ్మా ఇంత బిల్డప్ ఇస్తున్నావు? సరే ఇక నేను బిల్డప్ ఇస్తా, ఏదన్నా ఇస్తా కానీ ఇక మీరు మాట మనుషులు, మాట మీద ఉన్నోళ్ళు అయితే 2 రోజులలో నా పైసలు ఇచ్చి పడేయాలి. ఇక మీరు వేరే షాప్కి ఎవర్రి ఎక్కడన్నా పోయి నాకేం అవసరము. అబ్బా ఎంత నమ్మించి మోసం చేసిర్రా. అబ్బో పుణ్యానికి ఇస్తున్నట్టే మాట్లాడుతున్నావు అమ్మ. నువ్వు నీ దగ్గర కాకుండా ఈ సామాను వద్దొద్దు, నీ సామాన్ నీ దగ్గరనే పెట్టుకో. పెట్టుకుంటా మాకు అన్యాయం అయ్యేది ఏం లేదు. నా సామాన్ నా దగ్గరనే పెట్టుకుంటా. నీ అసంటోళ్ళు వస్తే ఇక గిరాకీ బాగానే అయినట్టు, నా షాపు బాగానే నడిచినట్టు. ఇన్నేళ్ల సంది ఉద్దర గిరాకీ సంవత్సరం సంది నా దగ్గర పెట్టి ఇప్పుడు పక్కన దగ్గర తీసుకుంటా అంటున్నావు. సరే నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంట. పో ఆయన దగ్గర మంచి క్వాలిటీ సామాన్ ఉంటాయి. ఎన్నడో నెల 2 నెలల కింద తెచ్చిన సామాన్ ఇప్పుడు అమ్ముకుంటాడు. ఇక ఉద్దర సద్దర ఎట్లా నన్ను ఇస్తాడు. నాకెళ్ళిపో, నీకే కదా రోగాలు వచ్చేటివి. రోగాలే రాని ఏమన్నా రాని నువ్వెన్నేళ్ళ సంచి తెచ్చి పెడుతున్నావు సామాను, మేమేమైనా చూస్తున్నామా చెప్పు? ఎవ్వరు సామాను గురించి వాళ్ళు డప్పు కొట్టుకుంటూనే ఉంటారు. ఓయన్న 1/4 కిలో ఎర్రపప్పు, 20 రూపాయల పెసరపప్పు, అర్ధ కిలో చక్కెర ఇయ్యే జరా. నీయే భయ్యా. లేవు రేపు వస్తాయి సామాన్. ఈ అవ్వ ఈ దగ్గర అన్నింతల సామాన్ దొరుకుతాయేమో అని దాని దగ్గర బిల్డప్ మాటలు మాట్లాడొస్తే తుస్సు చేసిండు కదా ఈడు. బాగైంది ఇంక తన్నట్టయింది. గిట్టనే కావాలి. అబ్బో నా దగ్గర అన్ని సామాను ఉన్నాయిరా నాయన. ఇక వాటంటే తక్కువ ఉన్నాయి, మంచి ఇస్తలేవు నువ్వు అని జోపించుకొని ఆ దగ్గరికి బిల్డప్ కొట్టుకుంటా పోయిండు. లేవనగానే తుస్సు అయినట్టుంది, గాలి మాపోతుంది కదా. బాగైంది ఈ సొంటలకు గిట్లయితేనే చక్కగా అవుతుంది. ఆ దేవుడు తప్పగా కలిగిస్తాడు. దోస్తులు ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకుంటాము. వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది దోస్తులు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంది కదా. ఈ ఒక అక్క మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేసింది
3 డేస్ నుంచి కంటిన్యూస్ గా కామెంట్ చేస్తుంది ఈ కంటెంట్ అయితే బాగుంటది పెంటక్ కానీ ఈ అక్క కోసం ఈ వీడియో తీసుకొచ్చినాము. మన సబ్స్క్రైబర్లు అందరికీ నచ్చింది అనుకున్నాము ఈ కంటెంట్. దోస్తులు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ చేసి అట్లనే హైప్ పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే నా దోస్తులు డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందు కోసం అని చెప్తున్నాం కాబట్టి ప్లీజ్ అండి డిఫరెంట్ కంటెంట్ ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇక మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుస్తాం.